వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఈ రోజు అయితే బ్రహ్మర్షి పత్రిజీ మూవీ అయితే రిలీజ్ అయిందండి. కల్వకుర్తి పట్టణంలో పార్థసారథిలో ఈ మూవీ నడుస్తుంది. సో చాలా మంది ఈ సినిమాని చూడడానికి ఎందుకు వచ్చారంటే బ్రహ్మర్షి యొక్క సిద్ధాంతాలు, అసలు ఈయన ఏం చేసిండు, ఏంటిది అనేది మొత్తం ఈ మూవీలో అయితే చూపించారు. సో ఒక్కసారి వీరి మాటలు అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఈ మూవీ గురించి ఏం నేర్చుకున్నారు, ఏం సందేశాన్ని ఇస్తారు అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది మూవీ? అసలు ధ్యానం గురించి ఏ విధంగా చేయాలని పత్రిజీ అతను చేసిన విధానాన్ని అందరికీ తెలిపే విధంగా సినిమా తీశారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటిది? ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఏదన్నా రోగాలు ఏమన్నా ఉన్నా కానీ అవి క్యూర్ చేసుకునే విధంగా కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తాను. ఈ సినిమా గురించి, పత్రిజీ సినిమా గురించి మీరు ఏం తెలుసుకున్నారు? అందరికీ నమస్కారము. ఈ పత్రిజీ పిరమిడ్ సొసైటీ మాకు 2018లో పరిచయం అయింది. అప్పటి నుంచి మేము కూడా ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ కల్వకుర్తి పార్థసారథి థియేటర్ లో మేము వారం రోజుల నుంచి ఎంతో కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ధ్యానం గురించి తెలుసుకోవాలి. దీని వల్ల లాభం ఏమిటి, ధ్యానం చేస్తే ఎలా ఉంటది, ఆ పత్రిసారి ఎన్ని ఏళ్ళకెళ్ళి మనకు ఎట్లా ఏ విధంగా అందరికి ధ్యానం నేర్పించింది, పిరమిడ్ గురించి ఏందని ఇక్కడ చెప్పింది. ఈ వారం రోజుల నుంచి మేము ఎంతో కొత్త వాళ్ళకు కూడా కంపల్సరీ పత్రిజీది అనే సినిమా కల్వకుర్తిలో పడుతుంది. అన్ని రాష్ట్రాలలో 250 టాకీసులో జరుగుతుంది. మేము ప్రతి ఒక్కరం మా టీం అంతా కూడా ఎవరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా, కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకి అందరికి పరిచయం చేసి ఈ సినిమాకి రండి. దీనివల్ల ఏదో నేర్చుకునేది ఉంటది. మనకు నిజ జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిళ్లు ఉంటవి. ఉన్న వాళ్ళకి కానీ, డబ్బు ఉన్న వాళ్ళకి కానీ, లేని వాళ్ళకి కానీ ఎంతో మంది కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. మన ఈ ధ్యానం నేర్చుకున్న వల్ల, ఈ ధ్యానము వల్ల ఎన్నో లాభాలు పొందుతాం. ఈ ధ్యానం వల్ల మనకున్న సమస్యలు కూడా అధిగమిస్తాం. చదువుకునే పిల్లలకు కూడా ఎక్కువసేపు జ్ఞాపక శక్తి అనేది ఉంటది. మన నిజ జీవితంలో, మన జీవితంలో కూడా మన అందరూ కూడా సంసారంలో మన ఈ సంసారం పెట్టుకొని ఇప్పుడు ఎందుకు ధ్యానము, ఇప్పుడు ఈ స్టేజ్ కాదని చాలా మంది అంటారు. కానీ మన సంసారం చేసుకుంటే మన జీవితం ధ్యానానికి అంకితం కూడా చేయాలని పత్రిసారి కూడా ఎన్నో విధాలుగా, పత్రి మేడం వాళ్ళ కూతుళ్ళు కూడా ఎంతో సాయశక్తిలో కూడా మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాల రాష్ట్రంలో కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ధ్యానం వల్ల చాలా లాభం ఉంటది, ఎంతో ఆనందం ఉంటది, ఎంతో సంతోషం ఉంటది. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. శాకాహారం కూడా ఒక ప్రాణిని మనం దానికి బతికించే స్టేజ్ లో లేనప్పుడు ఒక హానికరంగా చేయొద్దు. అందరు శాకాహారులు కూడా రావాలి. ప్రాణ జీవహింస చేయకూడదు అనేది కూడా పత్రిసారి ఎన్నో దేశాల్లో ఎన్నో ర్యాలీలు చేసిండు. మేము కూడా ర్యాలీలకు అటెండ్ అయినాము. ఎక్కడైనా ధ్యాన సేవకైనా పోతాము. ఇప్పుడు మనకి అంత ముందుకు బయటికి వెళ్ళాలంటే కూడా ఇంట్లో ఏమనుకుంటారో ఏదో అనేది ఇబ్బందిగా ఉంటుండే. ఇప్పుడు ఈ ధ్యానానికి వచ్చినాక చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ పైన అయినా ఈజీగా చేయగలుగుతాము. ఎవరికైనా పత్రిజీ జీవిత చరిత్ర మొత్తం ఇందులో ఉందా? ఈ పత్రిజీ ఈ సినిమాలో ఇప్పుడు పత్రిజీ జీవిత చరిత్ర కూడా ఉంది. ప్రతి ఒక్కరు దీని గురించి ఏం తెలుసుకున్నారు, ఏమి విన్నారు, ఆ పత్రిజీ ఎంత కృషి చేసిండు, ఎంత మంది ధ్యానులను తయారు చేసిండు అని. ఆయన బస్సులో కూడా ధ్యానం, మనం ఏడికన్నా పోయినప్పుడు కూడా టైం వేస్ట్ చేస్తాం. ఆ పత్రిజీ ఏం చేసిండు, తన పని తాను చేసుకుంటూ బస్సులో ప్రయాణం చేస్తుంటూ బస్సులో కూడా ధ్యానం చేయాలి. మనం ఎక్కడ వెళ్ళినా గానీ టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క కాడ కూడా ధ్యానం చేయొచ్చు అనేది ఒకటి నేర్పిండు. కానీ ధ్యానానికి ప్రతి ఒక్కరు రావాలి, చేయాలి. దాని వల్ల ఎంతో లాభం ఉంటది, ఎంతో సంతోషం ఉంటది. జీవితం కూడా ఆనందమయం చాలా ఉంటది. చాలా చాలా నేర్చుకుని ఉంటది. ధ్యాన జీవితానికి వస్తే చాలా అద్భుతం. జీవితంలో ఏది లేకుండా మనకి సమస్య కాదు, ఇది ఏది లేకుండా దాని మీద బాధ అనేది ఉండదు. ధ్యానం వల్ల చాలా నేర్చుకునేందుకు కంపల్సరీ అందరూ ధ్యానం చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ. నేర్చుకున్నారు. నేను ఈ సినిమా గురించి ఫస్ట్ టైం చూడడము. నేను ఇంతవరకు నాకు ధ్యానం అంటే తెలియదు. ఏదో కళ్ళు మూసుకొని చూస్తే ధ్యానం అయిపోతుంది అనుకున్నా, కానీ దీని గురించి తెలుసుకున్న శరీరము ఆరోగ్యము బాగుంటది అనేది అర్థమైంది నాకు. ఒక ఏజ్ వాళ్ళు అనేది లేదు, అందరు పిల్లలు పెద్దలు అందరూ చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ముసలోళ్ళే చేయాలని లేదు, చిన్నపిల్లలు చేయకూడదు అనేది లేదు, చదువుకుంటా కూడా చేసుకోవచ్చు అనేది నాకు అర్థమైంది. దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. మనకు ఒక సంపాదన సంసారం అనేది కాదు ఇది. దీనివల్ల మనకు శరీరానికి బాగుంటది. ముందు మేము ఆరోగ్యం కదా, ఆరోగ్యం లేని మనం జీవితం లేదు కదా, అదొకటి బాగుంది. సంపాదన గురించి కాదు మనకు కావాల్సింది. మనం పోయేటప్పుడు ఏం తీసుకుపోలేము. మనం ఉన్నన్ని రోజులు మనం వేరే వాళ్ళకు హెల్పింగ్ చేయాలి. దీనివల్ల నాకు తెలిసినది అదొకటి, హెల్పింగ్ చేయాలి. ఇది ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్. సినిమా ఎలా ఉంది? పత్రిజీ రియల్ స్టోరీ మొత్తం ఈ సినిమాలో చూపించారా?
ఎస్ అండి. మనము హీరో అంటే ఏదో ఫైటింగ్లు చేయడము, రాజ్యాలు వెళ్ళడము, కోట్లు ఖర్చు పెట్టి వాని బదులు కొట్టడం, వీని బదులు కొట్టడం కాదు. రియల్ లైఫ్ లో హీరో అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే ఇతరులని సంతోష పెట్టినప్పుడు వాడు హీరో అవుతాడు. మనం ప్రాపంచికంగా సినిమాలు చూస్తాం, ఇంట్లో ఫైటింగ్ లేదే, ఇంట్లో స్టోరీ లేదే, ఇంట్లో అది లేదే, ఇంట్లో లేదే అని. గురుగారు ఏం చెప్పిండంటే తను ఆచరిస్తూ ప్రతి మనిషిని ఆచరించే విధంగా తన కష్టాలు మనం ఒకరికి పోయి మనకు అన్ని భోగాలు ఉన్నప్పటికీ పక్కన పోయి పాంప్లెంట్ ఇవ్వాలంటేనే మనం సిగ్గుపడతాం. అసంటప్పుడు ఆయన లేకున్నా ఒక బియ్యం గింజ డబ్బాలో లేకున్నా గానీ ఆయన 10 మందిని పిలిచి పెంచే కెపాసిటీ ఆయన ఎందుకు తెచ్చుకున్నాడంటే నేచర్ మనం ఇస్తే పంచితే పెంచబడుతున్నది ఎంత వాస్తవమో ఆయన నిజంగా ఆచరించి చూపించిన సినిమా ఇది. ఎవరికి అర్థమవుతుంది అంటే మళ్ళీ స్థాయిని బట్టి అది అర్థమవుతుంది. ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు. ఆయన కాన్సెప్ట్ అంటే మొత్తం పాంప్లెంట్ల ద్వారా, ధ్యాన ప్రసాల ద్వారా, శాకాహార ర్యాలీల ద్వారా చెప్పిండు. ఇప్పుడు కూడా సినిమా ఎందుకు అనంటే సినిమా ఉంటే కొందరికి క్రేజ్ ఎక్కువ కాబట్టి సినిమా రూపంలో చూపిస్తే ఆయన జీవిత చరిత్రని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుంటారు. రియల్ హీరో ఎలా ఉంటాడంటే వాడు డబ్బులు పెట్టి మనం డబ్బులు ఇచ్చి మన డబ్బులే మనం ఖర్చు పెట్టుకొని చూపిస్తున్నాం. ఆయన ఒక్క రూపాయి లేకుండా దాని జీవిత చరిత్రని, 2 పిల్లలు ఉన్నారు తనకి, తన లైఫ్ స్టైల్ ఏంది, ఒక పెద్ద జాబ్, ఆయన 5 కంపెనీలకు ఆయన పెద్ద మేనేజర్ అయినప్పటికీ ఆయన రిజైన్ ఎందుకు చేసిండంటే అసలైన జీవితం అది కాదు అని నిరూపించిండు. ప్రాపంచికంగా ఎన్ని ఉన్నా, ఎన్ని ఆశలున్నా, ఎన్ని సంపాదలున్నా ఆయన రియల్ స్టోరీని మనము రియల్ హీరోగా ఇట్లా ఫీల్ అవ్వాలంటే ఆయనలాగా ఉండాలని మనం నేర్చుకున్నాము. అంతో కొంత మేము ధ్యాన ప్రచారం చేయాలని, ధ్యాన సేవ చేయాలని, ఇతరులకు ఏదైనా మంచి చెప్పాలని ఆయన మార్గంలో ఉన్నాం కాబట్టి గురుగారికి ఏదో ఒక మనం ఏమంటే ఉడతా భక్తి అంటాం కదా, ఉడతా భక్తి పూర్వకంగా ఆయన అన్ని చేసిండు. మనకున్న ఫెసిలిటీలో కొంచెం చేయాలన్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది. మా నైబర్స్ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్, మా పిల్లలు రండి. యూత్ ఇప్పుడు ఈ పిల్లలు యూత్ ఎందుకంటే జనరేషన్ బాగుపడాలంటే ఫస్ట్ యూత్ కావాలి. యూత్ నుంచి ఒకసారి తీసుకున్నాం. ఎలా అనిపిస్తుంది మూవీ రివ్యూ? ఇట్స్ చాలా బాగుంది. అసలు నాకు తెలుగే రాకపోయేది అండ్ తెలుగు కూడా అంత నచ్చకపోయేది. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏం కాదు, వేరే ఫారెన్ లాంగ్వేజ్ మీద అలా ఇంట్రెస్ట్ ఉంటుండే. బట్ ఈ మూవీ వల్ల మెడిటేషన్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో తెలుగు లాంగ్వేజ్ మీద కూడా నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది. లైక్ శ్లోకాలు చదవడం నాకు అసలు నార్మల్ తెలుగు టెక్స్ట్ బుక్ లోనే నాకేం రాదు, బట్ శ్లోకాలు నేర్చుకోవాలి అన్న ఒక మోటివేషన్ వచ్చింది. అండ్ మా ఊర్లో అమ్మమ్మలకి, నానమ్మ వాళ్ళకి అందరికీ కూడా దీని గురించి అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు కూడా మనశ్శాంతి ఉంటుంది. అంటే బయట ఫిజికల్ గా మ్యాన్ వర్క్ చేస్తారు, బట్ ఉమెన్ అనే వాళ్ళు ఎమోషనల్ గా బాగా స్ట్రెయిన్ అవుతారు కదా. వాళ్ళకి మెడిటేషన్ చెప్తే వాళ్ళకి ఒక్కరికి ఇలా మంచి జరిగినా కూడా ఇట్ విల్ బి గుడ్ ఫర్ మీ అని నాకు అనిపిస్తుంది. సో దాట్స్ మై నెక్స్ట్ రివ్యూ ఇస్తారు ఈ మూవీకి. అసలు హైయెస్ట్ స్కేల్ ఏది ఉంటే అదే. పిల్లలు నిన్న మూవీ అంటే వచ్చారు. అంటే రేపు మూవీ చూస్తున్నాం కదా, మూవీ గురించి మాకేంటో తెలియాలి, అసలు సబ్జెక్ట్ తెలియని చూస్తే మాకేం అర్థం అవుతుందని నిన్న 1 గంట వరకు ఆటలు, పాటలు, గేమ్స్, శ్లోకాలు, ధ్యానం గురించి చెప్పడము, ధ్యానం చేయించడం మొత్తం జరిగింది. అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అయితే తనకి ఏం రిలీజ్ అయిందంటే ఒక పాట, మాంసాహారం మాని రోజు రావాలి అని ఒక సాంగ్ పెట్టి ధ్యానం చేయించిన. తనకి ఏం థాట్ వచ్చింది రాత్రి చెప్పింది నాకు. మా ఊర్లో కూడా మా ఇప్పుడు 15 days హాలిడేస్ వచ్చాయి వీళ్ళకి ఆఫీస్. యాక్చువల్ గా 15 days హాలిడేస్ వచ్చాయి అంటే మేము ఈ పల్లెటూరులో అందరు నానమ్మలు, అమ్మమ్మలు కూర్చుంటారు. వాళ్ళకు నాకు ఈ పాట నచ్చింది, నాకు రాసి పంపి, నువ్వు ట్యూన్ కూడా నాకు రికార్డ్ చేసి పంపి, నేను ధ్యానం చేపిస్తా. నాకు దీని గురించి నచ్చలేదు కానీ మీరు చెప్పినాక, పత్రి సార్ గురించి చెప్పినాక, శాకాహారం గురించి చెప్పినాక నాకు ఇంత నచ్చింది, నేను అందరితో రేపు చేపిస్తా అంటే యాక్చువల్ తెలుగే సక్కరాదు. అమ్మాయి కూడా మొత్తం ఇంగ్లీషే అయినా శ్లోకాలు అందరూ చదివారు నిన్న. ఎందుకంటే పత్రిజీ గొప్పతనము, కృష్ణ పరమాత్మ ఏది చెప్పిండో పత్రిజీ కూడా అదే, మైత్రేయ బుద్ధ ఏది చెప్పిండో, ఈశ్వరుడు ఏది చెప్పిండో, సత్యసాయి బాబా ఏం చెప్పిండో, షిరిడి సాయి బాబా ఏం చెప్పిండో అందరూ మాటల పూర్వకం ఇప్పుడు శాకాహారాలు ఏ మహానుభావుడు చేయలేదు. ఒక జీవిని ప్రాణం పోసే హక్కు లేనప్పుడు మనకు ప్రాణం తీసే హక్కు కూడా లేదు. అదొక్కటి ఆయన చాటి చెప్పిండు. ఈ శాకాహారం గురించి కూడా పిల్లలు తెలుసుకున్నారు, శ్లోకాల గురించి తెలుసుకున్నారు, గురువు గురించి కూడా తెలుసుకున్నారు. మా జన్మ ధన్యమైంది. ఎందుకంటే పిల్లలకు ఇంట్రడ్యూస్ చేసినాం, చెప్పి వదిలేయడం మన బాధ్యత. వాళ్ళు ఆచరించదా వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ మ్యామ్. ఫ్రెండ్ అనమాట, నా ఫ్రెండ్ వాళ్ళ మదర్. టు బి ఆనెస్ట్ నాకు ఈ మెడిటేషన్ అంతా గురించి కూడా నో వన్ టోల్డ్ అబౌట్ మీ కదా, మనకు అంత అవేర్నెస్ లేదు కాబట్టి yesterday was the first day when I have known what meditation is, what it exactly does to your health and all. And thank you to my friend movie like ఇది ఉంది అని చెప్పి we came all the way from Hyderabad. Actually చూడడానికి హైదరాబాద్ నుంచి Yeah, exactly. మేమిద్దరం and one more friend of mine has come all the way from Hyderabad. And ఇప్పుడు నేను ఏం చెప్తా after seeing this అంటే I'm just waiting for part 2. Yeah, that is all it. And I would like to spread this to everyone as well. So yeah, thank you.
మా అభివందనాలు. మెయిన్ గా నేను ఏం చేయాలి అనుకున్నా అంటే లైక్ ఈ 15 days హాలిడేస్ గ్యాప్ లో నాకు తెలిసింది నేను ఒక్కదాన్నే తెలుసుకోకుండా అందరికి పంచాలి అని చెప్పి నా ఫ్రెండ్స్ ని నేను తీసుకురావడం జరిగింది. సో ఇట్లా ఏదైనా తెలిస్తే అది మన లోపలనే మనం ఉంచుకోవడం కాదు, వి షుడ్ లైక్ అందరికి అవేర్నెస్ వచ్చేటట్టు పబ్లిక్ కి ఇవ్వాలనేదే నా థాట్. అన్ని మూవీస్ అందరూ యూత్ చూస్తారు, బట్ యూత్ చూడాల్సిన మూవీస్ ఇది తెలిస్తే ఏ మూవీస్ చూసినా కూడా వాళ్ళ ఆ వేకి వెళ్ళరు అనమాట. జస్ట్ అది ఫిజికల్ గా లైక్ ఎంజాయ్ చేయడమే, కానీ ద పర్మనెంట్ వన్ ఈస్ దిస్. సో ఇలాంటి మూవీస్ కి చూడడం అండ్ తీసుకెళ్లడం ఫ్రెండ్స్ ని. ఇప్పుడు యూత్ ఫ్రెండ్స్ మాటలే వింటారు, పెద్దలు వచ్చి యూత్ కి అరే నువ్వు వెళ్ళురా అంటే ఏం అమ్మ ఏం చెప్తుంది నేను పోను అని అంటారు. సో ఫ్రెండ్స్ ఆర్ ద మెయిన్ థింగ్ హియర్. అంటే యూత్ అంటే సేమ్ ఏజ్ పీపుల్ కి సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ ఉంటది కాబట్టి, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇలాంటి వాటిని లైక్ ఎంకరేజ్ చేస్తే అందరం మంచిగా లైక్ శాకాహారం అనేది ఇంప్లిమెంట్ చేసుకొని అన్ని ధ్యానం అనేది మెడిటేషన్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడం ఈజ్ వెరీ గ్రేట్ అండ్ యూ విల్ ఫీల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది పత్రిజీ జీవిత చరిత్ర ఈ మూవీలో పెట్టారు? సో దీనికి ఈ మూవీ చూసాక చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. సో మీ మాటల్లో నెక్స్ట్ జనరేషన్ కి ఒక మొదటి స్టెప్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆయన స్టోరీ నేను కూడా చిన్నప్పటి నుంచి వింటున్నా, కానీ విన్నది వేరే చూసింది వేరే. అంటే ఒకరు చెప్తే విన్నా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన 10 వర్డ్స్ చెప్తే మనకు ఒక 1-2 వర్డ్సే అర్థమవుతుంది. ఇప్పుడు యానిమేటెడ్ ఫీల్డ్ లో చూపిస్తే ఏమైందంటే ఇంత చిన్న ఏజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు, చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా అందరికి అర్థమయ్యే లెవెల్లో చూపెట్టారు. కానీ నాకు తెలుసు పత్రిజీ గురించి నేను ఎప్పుడు అనుకున్నా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకేం తెలియదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంత పెద్ద జాబ్ వదిలేసుకొని ప్రజెంట్ జనరేషన్ ఎట్లున్నారు, మా నాన్న రిటైర్డ్ అవుతాడు, ఆయన పింఛన్ వస్తుంది, మనం పంచుకుందాం అనేటట్టుగా ఉన్నారు. ఆయన పింఛన్ ని, పిల్లలు లేరు, ఫ్యామిలీ లేదు, ఏం లేదు, ఆయనకు వచ్చే ఏమంటారు పింఛన్ తీసుకొని వచ్చి పత్రికలు వంచడానికి అలాంటివి అంటే చిన్న ఒక్కొక్క వర్డ్స్ కళ్ళ నుంచి వాటర్ వచ్చేటట్టుగా అనిపించింది అనమాట. చాలా ఎమోషనల్ గా కూడా ఉంది ఈ మూవీ మనకి, అంటే ఎమోషనల్ గా టచ్ అవుతుంది చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఉండే పేరెంట్స్ కి కూడా ఇలాంటి మూవీ చూపెట్టినారనుకో ఇది ఉండాల్సింది కదా అని చెప్పి అర్థమవుతుంది. అట్లా నేను చెప్తున్నా. చాలా అంటే ఆయన చేసిన దాని కింద మనం ఇంత కూడా కాదు. దాంట్లో కనీసం మనం అంటే 100 మంది బాగుపడకపోయినా పర్లేదు, ఒక్కరు బాగుపడ్డా చాలా అన్నారు కదా, అలా మైండ్ సెట్ లో మనం కూడా ఒక్కరిని మార్చినా చాలన్నమాట, అంతే. పత్రిజీ అంటే ఒక మూవీ కాదండి, అసలు ఆ మూవీని ఎలా తీయాలి, అసలు మూవీ ఎందుకు తీయాలంటే నార్మల్ గా మన పాంప్లెంట్స్ వల్ల, ఒక యోగా క్లాసెస్ పెట్టడం వల్ల, ఒక యోగా ట్రైనింగ్ 1 month పెట్టడం వల్ల నాలెడ్జ్ వచ్చేది కాదు. సినిమా చూస్తే పిల్లలకు గానీ యూత్ కి గానీ ప్రతి ఒక్కరికి గుర్తుంటది అని కాన్సెప్ట్ లో అయితే పత్రిజీ మూవీని తీయడం జరిగింది. అసలు ఈ మూవీ గురించి అయితే చాలా మంది మంచి రివ్యూస్ ఇచ్చారు. ఎందుకంటే పత్రిజీ ఎలా ఉండాలి, అసలు ఆయన 5 మేనేజ్మెంట్ జాబ్స్ అంటే ఆయన జాబ్స్ అన్ని వదిలేసి ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన పత్రిజీ చాలా గ్రేట్. అసలు మనమైతే ఇంతసేపు చూసాము, వాళ్ళ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అసలు. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాల్సిన మూవీ. అసలు ప్రతి ఒక్కరు నిజ జీవితంలో కూడా నేర్చుకోవాల్సిన మూవీ అని చాలా మంది అయితే మంచి రివ్యూ ఇచ్చారు. సో మీరు కూడా కంపల్సరీ ఈ మూవీని